2 రోజుల్లో ఈ సమావేశాల్లో పెడుతున్నారు కాబట్టి ఈసారైనా తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మనకు బీజేపీ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి గతంలో ఎన్నడూ ఈ అవకాశం లేదు. ఈసారి ఉన్నందువల్ల రాష్ట్రానికి తగిన నిధులు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశం సంతోషకర విషయమే, కానీ ఈ తెలంగాణ రాష్ట్రం పైన సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది. ఎందుకు ఈ సౌత్ తల్లి ప్రేమ అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని, అమిత్ షా గారిని సూటి ప్రశ్న. పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, కేంద్ర నిధులలో తరలింపు దాంట్లో ముందున్నది తెలంగాణకు మొండి చేయి చూపిస్తుంది మోడీ గారు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీకు బీజేపీ పార్టీ నుంచి కూడా 7 ఎంపీ స్థానాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలపైన ఎందుకు ఇంత కక్ష సాధింపు అని చెప్తున్నా. మీరు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఉన్న ప్రాజెక్టులు ఇంతవారికి దానికి ప్రాజెక్టు పూర్తి చేసుకోలేని దౌర్భాగ్యమైన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ప్రతిసారి వ్యవసాయానికి బడ్జెట్ కేటాయిస్తున్నారు. అవి రాష్ట్రాలకు పంపించేసరికి అవి సరైన రీతిలో వినియోగం కావట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే పసుపు బోర్డు ఏర్పాటు చేసిందో ఇతర వాణిజ్య పంటలన్నిటికీ కూడా ఒక బోర్డు అంటూ నిర్ణయించి కనీస మద్దతు ధర ప్రకటించాలని చెప్పి మా యొక్క కోరిక. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ తెలంగాణకు నిజంగా గతంలో కూడా అన్యాయం జరిగింది. ఈసారైన తెలంగాణ బడ్జెట్లో విద్యకు, వైద్య రంగాలకు పెద్దపీట వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా నిజంగా కూడా తెలంగాణలో రైల్వే జోన్ ఏదైతే మన కాజీపేట రైల్వే జోన్ కూడా కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప ఇప్పటివరకు కేటాయించలేదు. నిజంగా అంగన్వాడీ స్కూల్ ఇంతవరకు ఏదో గత ప్రభుత్వాలు నిర్మించిన భవనాలు తప్ప ఇంతవరకు కూడా తెలంగాణలో ఎక్కడ కూడా భవనాలు కట్టిన పాప అనవ్వలేదు. అదే కాకుండా ఇవాళ ఏదైతే విద్యా వైద్యం అని చెప్తా ఉన్నాం, విద్య ప్రైవేట్ పరం అయిపోయి నిజంగా విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి విద్యాలయాలు తెలంగాణ కూడా కేటాయించాలని, తెలంగాణ మీద సౌత్ తల్లి ప్రేమ చూపొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాల వారిగా ప్రాధాన్యత ఇస్తే మరి చాలా బాగుంటుందని నా అభిప్రాయము. మరి జిల్లాలలో చూసినట్లయితే యువత చాలా నిరుద్యోగంతో ఉన్నది కాబట్టి పరిశ్రమలు నెలకొల్పి జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తే యువత మరి నిరుద్యోగం రూపుమాపినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరి యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జిల్లాల వారిగా పరిశ్రమలు స్థాపించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏదైనా ప్రత్యేకంగా కేటాయింపులు అన్నాయి. ఎందుకంటే గత సంవత్సరంలో చూసుకుంటే అంతగా కేటాయింపులు లేదన్నది సర్వత్రా మనకు తెలిసిన విషయం. ఇందులో ముఖ్యంగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అన్నది కూడా చూడాలి. కాబట్టి తెలంగాణకి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి అన్నది ప్రధానంగా చూస్తున్నది. ఈవెన్ రైల్వే రంగం కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంగా కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంగా కూడా తెలంగాణకి, తర్వాత మన విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఏ విధంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు అవ్వబోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలు మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణకి ప్రత్యేకమైన కేటాయింపులు ఉంటాయి అన్నది మనం అంతా కోరుకుందాం. ఆ విధంగా బడ్జెట్లో ఉంటాయి అన్నది కూడా మనం ఆకాంక్షిద్దాం.